అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ ప్రాపర్టీ అడ్వైజర్. మీ అందరికీ ఒక విషయం చెప్తాను. మనం ఎప్పుడైనా మీరు ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు, చూడాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని ఎవరు కూడా వెంబడి తీసుకురాకండి. ఎందుకంటే వారు మీకు సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల, మీకు ఇచ్చే రాంగ్ గైడెన్స్ వల్ల మీరు వెనుకబడిపోతారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, నా అనుభవంలోనే చాలామంది చూసాం. ఆ చూసిందే మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ కొందామని ఒక ఎక్స్ పర్సన్ వస్తారు. ఈ వై పర్సన్ వెంబడి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు. ఈ వై పర్సన్ ఏమంటారు, అతనికి నాలెడ్జ్ లేకపోవడం వల్ల చూద్దాంలే, చేద్దాంలే, ఇంకొకటి చూద్దామని చెప్పి అనుకుంటారు. ఇలా కాలం గడపడం వల్ల ఏంటంటే ఉన్న ప్లాట్ అయిపోతుంది, ఉన్న ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది. మీరు కొందాం అనుకునే టైంకి రేట్ అనేది పెరిగిపోతుంది. ఫైనల్గా ఏంటంటే లాస్ అయ్యేది మీరే. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 2017లో మేము 100 గజాలు 3 లక్షలలాగా సేల్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ప్రాపర్టీ వాళ్ళు 70 లక్షలు వెళ్తూ ఉంది. ఆ టైంలో ప్రాజెక్టు చూడటానికి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైతే తీసుకొచ్చారో ఎక్స్ పర్సన్స్, వాళ్ళు ఇప్పటికీ ప్రాపర్టీ కొనలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కొన్న వాళ్ళందరూ ఇప్పుడు లాభపడ్డారు. వీళ్ళు ఇంకా కూడా కొనలేకపోతున్నారు. ఇంకా చూస్తున్నారు. చూడడం వల్ల ఏమవుతుందంటే టైం అనేది వేస్ట్ అవుతుంది తప్ప మీకు అనేది ఒక కన్క్లూజన్ అనేది రాదు. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర సజెషన్స్ తీసుకోకండి, వెంబడి తీసుకురాకండి. ఎందుకంటే వాళ్ళకి ఇంప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటాం, హెచ్ఎండి ఆఫీస్కి వెళ్తుంటాం, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంటాం, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తుంటాం, చాలా మందిని కలుస్తుంటాం. కాబట్టి మా దగ్గర ఉన్నంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి మేము చెప్పిన మాట కూడా మీరు కొంచెం వాల్యూ ఇచ్చినట్టయితే మీరు ప్రాపర్టీస్కి ఓనర్ అవుతారు. మీరు కొనకున్న ప్లాట్స్ అయిపోతాయి, ప్రాజెక్టులు అయిపోతే నెక్స్ట్ వెంచర్లు వేస్తూనే ఉంటాం. మీరు ప్రాజెక్ట్ చూడటానికి ఇంత టైం కేటాయించినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఎవరైతే రైట్ సజెషన్ ఇస్తారో వాళ్ళని తీసుకురంటారు ప్రాబ్లం. కానీ ఈ రాంగ్ సజెషన్స్ ఇచ్చే వాళ్ళని, ఇంప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళని మీరు వెంబడి తీసుకొచ్చుకోండి. క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వేరు. ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు కాలం గడుపుతూనే ఉంటారు. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద లాస్ అయ్యేది మీరే. ఓకే, సో మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.